వెల్కమ్ టు మెగానైన్ టీవీ. కూటమి ప్రభుత్వంలో ఏపీకి ఎన్నో గుర్తింపులు వస్తున్నాయి. సీఎం చంద్రబాబు హయాంలో సంక్షేమం, అభివృద్ధి జెడ్ స్పీడ్తో జరుగుతున్నాయి. సమస్యలు కూడా అంతే వేగంగా పరిష్కారం అవుతున్నాయి. సమస్య నాయకుల వద్దకు వచ్చిందంటే వెంటనే పరిష్కారం లభిస్తోంది. జనగణ మంగళ గాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విలిసిపోవ రాష్ట్రమంతటా శాంతి, క్రాంతి, సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. అంతేకాకుండా ఏళ్ల తరబడి గుర్తింపు నోచుకొని ఎన్నింటికో గుర్తింపు వస్తుంది. ఈ లిస్టులోకి పొందూరు ఖాదీ వచ్చి చేరింది. ఇదంతా కూడా కేంద్ర మంత్రి కృషి అని చెబుతున్నారు. ఇంతకీ ఆ కేంద్ర మంత్రి ఎవరు? ఆయన చేసిన కృషి ఏంటి? అసలేంటి జిఐ ట్యాగ్ అనేది స్టోరీలో తెలుసుకుందాం. ఒక్కో ప్రాంతంలో తయారయ్యే లేదా ఉత్పత్తి అయ్యే కొన్ని వస్తువులకు సహజంగానే ప్రత్యేకమైన నాణ్యత ఉంటుంది. అదే వాటి గుర్తింపుగా, విశిష్టతగా నిలుస్తుంది. ఆ ప్రత్యేకతను కాపాడుతూ వాటికి మరింత ప్రాధాన్యత కల్పించేందుకు జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1999ను రూపొందించారు. ఈ చట్టం ప్రకారం ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతానికి చెందిన ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు వర్తిస్తుంది. దీంతో ఆ ఉత్పత్తులు ఇతర వాటికన్నా మెరుగైనవిగా, విలువైనవిగా గుర్తింపు పొందుతాయి. అంతేకాదు, జిఐ గుర్తింపు పొందిన వస్తువులు నకిలీల నుంచి చట్టపరంగా రక్షణ పొందుతాయి. ఈ గుర్తింపు కోసం భౌగోళిక సూచికల రిజిస్ట్రీ పలు దశల్లో క్షేత్రస్థాయి పరిశీలనలు చేస్తుంది. ఉత్పత్తి నాణ్యతను ప్రతి దశలో పరీక్షించి ప్రజల్లో ఉన్న ఆదరణను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. అయితే మన దేశంలో ఎన్నో విలువైన, అంతరించిపోతున్న ఉత్పత్తులు ఉన్నప్పటికీ కొద్ది వస్తువులకే ఈ గౌరవం దక్కింది. అలాంటి అరుదైన గుర్తింపును పొందూరు ఖాదీ సాధించడంలో అప్పటి శ్రీకాకుళం ఎంపీ, ప్రస్తుతం కేంద్ర మంత్రి అయిన కింజారపు రామ్మోహన్ నాయుడు కీలక పాత్ర పోషించారు. 2020 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఆ సమయంలో పొందూరు ఖాదీ ప్రత్యేకతలను ఆమెకు వివరించే అవకాశం లభించింది. ఈ సందర్భంగా అప్పటి ఎంపీగా ఉన్న రామ్మోహన్ నాయుడు ఆమెను ప్రత్యేకంగా కలిసి పొందూరు ఖాదీ ఖ్యాతిని వివరించి జిఐ ట్యాగ్ కేటాయించాలని తొలిసారిగా అభ్యర్థించారు. దీనిపై కేంద్ర మంత్రి నుంచి సానుకూల స్పందన వచ్చింది. అనంతరం 2021 ఆగస్టు 3న పార్లమెంట్లో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ అవసరాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ సుదీర్ఘంగా ప్రసంగించారు. అప్పటి నుంచి అందుబాటులో ఉన్న ప్రతి వేదికపై పొందూరు ఖాదీ విశిష్టతను వివరించి జిఐ గుర్తింపు కోసం నిరంతరం ప్రయత్నించారు. కేంద్ర మంత్రి అయ్యాక ఈ ప్రక్రియ మరింత వేగం పుంజుకుంది. సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ గుర్తింపు త్వరగా లభించేలా చర్యలు తీసుకున్నారు.
తాజాగా ఈ నెల 12న పొందూరు ఖాదీకి సంబంధించిన జిఐ ట్యాగు అధికారికంగా మంజూరైంది. జిఐ ట్యాగ్ నెంబర్ 1049ను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. చెన్నై కేంద్రంగా ఉన్న భౌగోళిక సూచికల రిజిస్ట్రీ ఇందుకు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని విడుదల చేసింది. ఇప్పటి వరకు బాస్మతి బియ్యం, డార్జిలింగ్ తేయాకు, కాంచీపురం పట్టు చీరలు, పోచంపల్లి చీరలు, మైసూరు పట్టు, కొండపల్లి నిర్మల్ బొమ్మలు, మైసూరు శాండిల్ సబ్బు వంటి ఉత్పత్తులకే జిఐ గుర్తింపు ఉండగా ఇప్పుడు ఆ ప్రతిష్టాత్మక జాబితాలో పొందూరు ఖాదీ కూడా చేరింది. ఈ గుర్తింపుతో పొందూరు ఖాదీకి చట్టపరమైన రక్షణ లభించడంతో పాటు నకిలీ ఉత్పత్తులను అరికట్టే అవకాశం ఏర్పడింది. గత కొన్నేళ్లుగా తన ఉనికిని కాపాడుకోవడానికి పోరాడుతున్న పొందూరు ఖాదీకి ఇది పెద్ద ఊరటగా మారింది. జిఐ ట్యాగ్ సాధించేందుకు కృషి చేసిన రామ్మోహన్ నాయుడుకు పొందూరు ప్రజలతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతీయులు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రపంచ స్థాయి ఖ్యాతి ఉన్న పొందూరు ఖద్దరు ఇకపై మరింత వెలుగులోకి వస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతుంది. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఇది ఎన్నో ఏళ్ల కళ నెరవేరిన ఆనందకరమైన క్షణమని తెలిపారు. పొందూరు ఖాదీకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ను జిఐ రిజిస్ట్రీ అధికారికంగా మంజూరు చేయడం గర్వకారణమని అన్నారు. ఈ చారిత్రాత్మక గుర్తింపు పొందూరు ఖాదీ ప్రత్యేకతను నిలబెట్టడమే కాక ఈ గౌరవం తరతరాలుగా ఈ నైపుణ్యాన్ని కాపాడుతూ వస్తున్న నేతన్నల శ్రమకు నిబద్ధతకు అంకితమని రామ్మోహన్ నాయుడు తెలిపారు. వారి పట్టుదల, కళాత్మకత వల్లే పొందూరు ఖాదీ సంప్రదాయం నిలిచిందని, శ్రీకాకుళం గర్వానికి ప్రతీకగా మారిందని చెప్పారు. పొందూరు ఖాదీని అందరం కలిసి కాపాడుదాం, ప్రోత్సహిద్దాం, రాబోయే తరాలకు మన వారసత్వంగా అందిద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఇది కేవలం ఒక వస్త్రం కాదు, ఇది ఒక సంస్కృతి, ఇది ఒక చరిత్ర, ఇది పొందూరు ఖాదీ. అందరికీ నమస్కారం. శ్రీకాకుళం జిల్లా అంటే ముందుగా గుర్తు వచ్చేది ప్రతిష్టాత్మకమైన పొందూరు ఖాదీ. సాధారణంగా నేసే ఖాదీ వస్త్రాలకు భిన్నంగా ఒక వినూత్న పద్ధతిలో ఎంతో సున్నితంగా తయారయ్యే ఈ పొందూరు ఖాదీని దేశంలో కల్లా మేటీ ఖాదీగా అభివర్ణిస్తారు. మహాత్ముడు మెచ్చిన మన పొందూరు ఖాదీ స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఎంతో కీలక పాత్ర పోషించింది. అంతటి ఘన చరిత్ర ఉన్న, ఎంతో ఇబ్బంది పడుతున్న ఈ పొందూరు ఖాదీని అభివృద్ధి చేసేందుకు నేను పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఏదో ఒక కృషి చేస్తూనే వచ్చాను. అందుకు అనుగుణంగా ఏదైనా ప్రాంతానికి ప్రత్యేకంగా నిలిచే ఉత్పత్తులకు ఇచ్చే జిఐ ట్యాగ్ను మన పొందూరు ఖాదీకి కూడా అవసరమని గత 4 సంవత్సరాలుగా పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ కోసం ప్రత్యేకంగా కృషి చేస్తూ వచ్చాను. 2021వ సంవత్సరంలో జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి పొందూరుకు ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు వస్తున్న సందర్భంలో ఢిల్లీలో ఆవిడని కలిసి పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ ఇవ్వాలని ఆవిడని కోరడం జరిగింది. ఈ జిఐ ట్యాగ్ ద్వారా నకిలీలను గుర్తించి ప్రాంతీయ ఉత్పత్తులకు, చేనేత కార్మికులకు రక్షణ కల్పించి మెరుగైన మార్కెట్ సహకారం అందించే అవకాశం ఉంటుంది. అక్కడితో ఆగకుండా అవకాశం దొరికినప్పుడల్లా పార్లమెంట్లో కూడా పొందూరు ఖాదీ గురించి, అభివృద్ధి గురించి కూడా నేను చెప్పాను. 2022వ సంవత్సరం వర్షాకాల సమావేశాలు నేను అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఖాదీ విలేజ్ అండ్ ఇండస్ట్రీస్ కమిషన్ కేవీఐసి ద్వారా తొలిసారి పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ అప్లికేషన్ సమర్పించబడిందని కూడా ఆనాడు తెలిపారు. అదే సంవత్సరం శీతాకాల సమావేశాల్లో కూడా రూల్ 377 ద్వారా అవకాశం వచ్చినప్పుడు పొందూరు ఖాదీని అభివృద్ధి చేయాలని పార్లమెంటు వేదికగా కోరాను. ఇలా గత 4 సంవత్సరాల ప్రయాణంలో అనేక సమావేశాల్లో పాల్గొని అధికారులకు రిప్రజెంటేషన్ సమర్పించి అవకాశం వచ్చినప్పుడల్లా ఫాలోఅప్స్ చేసుకొని పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ కోసం ఎంతో కృషి చేశాను. నేడు ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డ శ్రమకు ఫలితంగా మన చేనేత కార్మికులు వారసత్వానికి, కష్టానికి సత్కారంగా కేంద్ర ప్రభుత్వంలోని జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీస్ వారు పొందూరు ఖాదీకి ప్రతిష్టాత్మకమైన జియో ట్యాగ్ని అందించారు. ఎన్నో అడుగులు, ఎన్నో ప్రయత్నాలు ఇవన్నీ కలిసి ఈరోజు ఫలితం ఇచ్చాయి. ఈరోజు నాకు మాత్రమే కాదు, పొందూరులో బట్టనేసిన ప్రతి కుటుంబానికి, ప్రతి చేతికి, ప్రతి నూలు పోగుకి ఒక చరిత్రాత్మక రోజు. ఇది యావత్ శ్రీకాకుళం జిల్లా గర్వపడాల్సిన క్షణం. మన రాష్ట్రం నుండి ఉన్న తిరుపతి లడ్డు, కొండపల్లి బొమ్మలు, బొబ్బిలి వేన వంటి ప్రతిష్టాత్మక ఉత్పత్తులు పక్కనే నేడు పొందూరు ఖాదీ కూడా స్థానం పొందింది. దేశవ్యాప్తంగా సాంప్రదాయ కళలను ప్రోత్సహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, పొందూరు ఖాదీ అభివృద్ధి కోసం నిరంతరం సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఇది మా ప్రయాణానికి ముగింపు కాదు,
ఇది ఆరంభం మాత్రమే. పొందూరు ఖాదీ అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే సోదరులు కోన రవికుమార్ అన్నగారు ఎన్నో కార్యక్రమాలు చేశారు, చేస్తూనే వస్తున్నారు. రానున్న రోజుల్లో ఇద్దరం కలిసి ఈ జిఐ ట్యాగ్ సహకారంతో పొందూరు ఖాదీని అభివృద్ధి చేసి వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాం.